హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనీష్ని. ప్రాంక్ వీడియోస్ నుంచి ప్రాంక్స్ మాత్రం చేయను, మీ అందరికీ తెలుసు. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నిన్న జరిగిన మ్యాచ్ గురించి. డీసీ ఆర్సీబీకి జరిగింది కదా మ్యాచ్. ఎందుకో డీసీకి అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఐపీఎల్ వాళ్ళ మీద పగబట్టినట్టుంది, ఐపీఎల్ ఫ్రాంచైజీ. ఎందుకంటే కుదిరితే బ్యాటింగ్ పిచ్ ఇస్తుంది, వాళ్ళు 264 కొట్టినా ఓడిపోయారు. ఈరోజు నిన్నేమో బౌలింగ్ పిచ్ పూర్తిగా అనిపిస్తుంది నాకు. అట్లానే జరిగింది కదా మ్యాచ్ కూడా. సో 75 రన్స్ కొట్టారు. ఇంకా మన ఆర్సీబీ 49 రన్స్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందేమో అనుకున్నా, కానీ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అయితే అది పాపం చేయలేకపోయింది. బట్ డీసీకి మాత్రం అన్యాయం జరుగుతుంది. వాళ్ళ లక్ అయితే ఫేవర్ చేయట్లేదు. ఆర్సీబీ ఇంకో విన్ అయితే తన ఖాతాలో వేసుకుంది. సెకండ్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది పాయింట్స్ టేబుల్లో. హజల్వుడ్, భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్తో ఆర్సీబీకి మంచి విజయం అయితే అందించారు. నేనైతే డీసీకి మాత్రం విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాను. ఐపీఎల్ కొంచెం ఫ్రాంచైజీ ఆలోచించాలి, కొంచెం ఫేవర్ చేయండి ఏదో రకంగా, ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీ తనీష్, సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.